Hi, hello. Welcome back to again. In this session, we are going to discuss one more new topic again. Right? Previously, we are gone through thermal power plant. Right? Similarly, మనం థర్మల్ పవర్ ప్లాంట్కి అయితే కోల్ యూస్ చేసి ఎలా ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేసామో ఇక్కడ కూడా న్యూక్లియర్ ఎనర్జీని యూస్ చేసుకొని మనం ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం. ఇఫ్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ థర్మల్ పవర్ స్టేషన్ 90% ఆఫ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ విల్ బి ఓవర్. సో మీరు కాన్సెప్చువల్గా మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్గా మీరు థర్మల్ పవర్ ప్లాంట్లో ఐడియా ఉండుంటే 90% ఆఫ్ న్యూక్లియర్ అనేది ఓవర్ అయిపోతుంది. లెట్స్ సీ. సో అక్కడ మనం కోల్ యూజ్ చేసాం కదా, ఇక్కడ మనకు యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అవి ఏంటి? సో ఒకటి వచ్చేసరికి యురేనియం, అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్లూటోనియం, అండ్ వన్ మోర్ మెటీరియల్ ఇస్ థోరియం. సో ఇట్ ఈస్ ఎన్ న్యాచురల్లీ అవైలబుల్. యురేనియం ఈజ్ న్యాచురల్గా అవైలబుల్ బై ఎర్త్లో దొరుకుతుంది, అండ్ ప్లూటోనియం అండ్ ఎర్త్ వచ్చేసరికి మ్యాన్ మేడ్. దీస్ ఆర్ ద మ్యాన్ మేడ్ న్యూక్లియర్ ఎనర్జీ ఎలిమెంట్స్, రైట్? సో కమ్స్ టు యురేనియం. అక్కడ మనం కోల్కి అయితే ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ మేజర్లీ మనం యూజ్ చేసేది అంటే యురేనియం, మ్యాక్సిమం యురేనియం యూజ్ చేస్తాం, రైట్? లెట్స్ సి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ సైట్ సెలెక్షన్ ఏంటి, మనం థర్మల్ పవర్ ప్లాంట్కి డిస్కస్ చేసిన దానికి వీటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ 90% ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ లెక్కనే ఉంటుందని చెప్తున్నా కదా. అగైన్ వీ హ్యావ్ ఎందుకు దీని గురించి చదవడానికి రీజన్ ఏంటి అన్న పాయింట్స్ అనే గురించి వచ్చేసరికి let's see here advantages first. First point is fuel consumption is very less. Fuel consumption is less means what here? Let's see. In terms of megawatt power generate చేయాలంటే we need a coal in terms of tons, right? But here 1.2 kgs of uranium is sufficient to generate the 1 megawatt power. చూడండి ఇక్కడ మీకు 1 టన్స్ నుంచి కేజెస్ వరకు వచ్చింది. ఇక్కడ టన్స్ నుంచి కేజెస్ వరకు వచ్చిందంటే అప్రాక్సిమేట్లీ టన్స్ టు కేజెస్ వచ్చిందంటే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎంత తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ హియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ది ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్. కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో వెరీ లెస్. ఎందుకు లెస్ అంటే ఇఫ్ సపోజ్ టన్స్ ఆఫ్ కోల్ని మీరు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ ఎక్స్టర్నల్ బర్డన్ టు అస్ టు ట్రాన్స్పోర్ట్ టు బై ఆర్ ట్రాన్స్పోర్టేషన్ చార్జ్. అండ్ హియర్ 1.2 kg you can easily transport. If there is no availability also, we can easily transport. That is the point number 2. And it will take very less space compared to thermal power station and hydro power station, and also less running cost. And comes to fifth point is if you want to generate the bulk amount of electric power, it is very economical. That is nuclear power station and is very economical. ఎందుకంటే 1.2 kgs యూజ్ చేసి నువ్వు టన్స్ 1 kgs యూజ్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగావాట్లో నువ్వు జనరేట్ చేస్తున్నావు అంటే ఒక 10 kgs కానీ ఒక 5 kgs కానీ యూజ్ చేస్తే యూ విల్ గెట్ ఎ బల్క్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 5. కమ్స్ టు హియర్ ఇందులో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మనం థర్మల్కి చూసుకుంటే యాష్ కంటెంట్ అండ్ ఫ్లూ గ్యాసెస్ అనేవి బై అట్మాస్ఫియర్ రిలీజ్ అవుతున్నాయి. అట్మాస్ఫియర్ రిలీజ్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంట్కి హార్మ్ఫుల్ అని. దట్స్ వై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని యూ హ్యావ్ టు రెడ్యూస్ ఫోకసింగ్ ఆన్ ద రినయబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఫోకస్ చేయమని చెప్పిన ఇది ఫస్ట్ లెక్చర్లో కూడా డిస్కస్ చేసాం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ హియర్ యాష్ కంటెంట్ బదులు ఇక్కడ ఏమొస్తాయంటే రేడియో యాక్టివ్ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ రేడియో యాక్టివ్ ప్రోడక్ట్ని మనం ఏం చేయాలంటే డిస్పోజ్ చేయాలి, రైట్? అగైన్ మనం ఫ్లూ గ్యాసెస్ని ఎలా అయితే మనం చేసామో అదే విధంగా చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ ఫ్లూ గ్యాసెస్ మనకు పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతామని చెప్పినా కదా, సిమిలర్లీ ఇక్కడ కూడా వెరీ డేంజరస్. నెక్స్ట్ సూటబుల్ ఫర్ కాన్స్టెంట్ లోడ్. సూటబుల్ ఫర్ కాన్స్టెంట్ లోడ్ అన్న మీనింగ్ ఓన్లీ ఎందుకంటే ఇఫ్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ పీక్ లోడ్స్, అంటే పీక్ లోడ్ అంటే ఫైనైట్ మీన్స్ ఒక 2-3 అవర్స్లో నీకు బల్క్ అమౌంట్ ఆఫ్ పవర్ జనరేట్ చేయాలంటే అదర్ పవర్ ప్లాంట్ అనేది పాసిబుల్ చేయొచ్చు. బట్ ఈ పవర్ ప్లాంట్ అనేది పాసిబుల్ చేయడం ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని న్యూక్లియర్ ఎనర్జీ టు హీట్ ఎనర్జీ కన్వర్ట్ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది. 2 ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ని మనం విత్ ఇన్ కంట్రోల్ చేయాలంటే, ఆ షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో కంట్రోల్ చేయాలంటే ఇట్ విల్ వెరీ డేంజరస్. సో అది కంట్రోల్ చేయాలి అనుకున్న డేంజరస్ అనమాట. ఇఫ్ సపోజ్ ఒక్కసారి కంట్రోల్ చేయలేకపోయామో అనుకోండి, అది బ్లాస్ట్ అయిపోతుంది. ఇట్ విల్ లైక్ యాజ్ ఎ ఆటోమిక్ బాంబ్, రైట్? సో అది బ్లాస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 2 ఇన్ అడ్వాంటేజెస్. కమ్స్ టు సైట్ సెలెక్షన్ హియర్. సైట్ సెలెక్షన్ చూసుకోండి, సేమ్ పాయింట్. థర్మల్కి అయితే ఏదైతే పాయింట్ డిస్కస్ చేసినా అవే ఉంటాయి మ్యాక్సిమం. అవైలబిలిటీ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఫెసిలిటీ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, అంటే రేడియో యాక్టివ్ వేస్ట్ ఉన్నాయి కదా, అవి డిస్పోజ్ చేయడానికి ఒక ఫెసిలిటైజేషన్ అనేది చూపించాలి. లైక్ అవే ఫ్రమ్ ద రెసిడెన్షియల్ ఏరియాస్. చెప్పాను కదా రెసిడెన్షియల్ ఏరియాస్ ఎందుకు అవే అంటే దట్ ఈస్ ద రీజన్. హియర్
ఇఫ్ సపోజ్ నువ్వు కంట్రోల్ చేయలేదు ఆ రియాక్షన్ అంటే ఇట్ విల్ బ్లాస్ట్. ఇఫ్ సపోజ్ దేర్ ఆర్ పాపులేటెడ్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియాస్ అండ్ బిల్డింగ్స్ వాటి రిలేటెడ్ నియర్ బై ఉన్నాయనుకో, దే విల్ ఆల్సో గెట్ ఎ ఎఫెక్ట్. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 3. అండ్ ఇట్ విల్ బి నియర్ టు లోడ్ సెంటర్. దట్స్ వై then only we can reduce the distribution cost, transmission cost of the electricity. That is the 4th point. Moving on to the next one. This is the overall process of the nuclear energy is converted into electrical energy. So మనం థర్మల్ ఎనర్జీని కోల్ కంబన్షన్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి అయితే ఏదైతే ఒక లేఅవుట్గా యూస్ చేసుకొని చూసామో అదే విధంగా దీనికి కూడా చూసాం. సో ఇన్ బిట్వీన్ ఏ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ చూడండి. ఇన్ బిట్వీన్ సూపర్ హీటర్ ఏం చేస్తుంది, ఎకనామైజర్ ఏం చేస్తుంది, ఆ ప్రాసెస్ అన్ని చూసాం కదా. సిమిలర్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను గీసిన ప్రాసెసర్ డయాగ్రామ్ నుంచి ఒక చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ఇక్కడ స్టీమ్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అని ఉంది కదా. ఇది సేమ్ యాజ్ థర్మల్ పవర్ ప్లాంట్ లెక్క లేదా? యాజ్ ఇట్ విల్ బి సేమ్ లైక్ thermal power station. So if you understand properly thermal power station, it will be very easy. So you have to understand here how the nuclear energy is converted into electrical heat energy. That is the point you have to read out here. That is the nuclear power station. If you understand how the nuclear energy is converted into heat energy, then nuclear power plant will be over. That is, first we have to convert nuclear energy into heat energy by the processing of two processors. That is, first one is fission and next one is fusion. These are the two processes, conversion from nuclear to heat energy. And similarly heat energy is converted into steam energy. Same as thermal power plant, like that boiler is there to convert heat energy into steam energy. And if you want to convert the steam energy into mechanical energy, turbine. I discussed it clearly in thermal power station also. If you want to change the mechanical to electrical, it will be no, as you will pretty know. That is the generator. These are the in between procedure, right? So first discuss step by step. First if you understand the step by step, then it will be easy for you. So again same, ఇందులో కూడా 90% ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి థియరీ. అంటే ఇన్ బిట్వీన్ ఈ ప్రాసెస్లో చెప్పాను కదా నేను, ఇట్ విల్ జనరేషన్ ఓవరాల్ విల్ బి లైక్ యాట్ స్టోరీ. సో మనకు ఇంట్రడక్షన్ తెలుసు, క్లైమాక్స్ తెలుసు, ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుందో అదే తెలుసుకోవాలి. సో ఇప్పుడు తెలుసుకుందాం, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. First point here, fission process and fusion process. First, before going to the fission and fusion process, let's discuss one point here clearly. Nuclear material వచ్చేసరికి two types of nuclear material available now. Nuclear material. One is fissile, FISSILE, fissile materials, and ఒకటి fertile. రిమెంబర్ ఇంపార్టెంట్, ఫెజిల్ అంటే ఏంది, ఫర్టైల్ అంటే ఏందో తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ నేను జస్ట్ నౌ ఐ డిస్కస్ రైట్. యురేనియం మనకి అవైలబుల్ ఉన్న న్యూక్లియర్ అదే యూజ్ చేసేది ఏంటి, యురేనియం, ప్లూటోనియం అండ్ థర్డ్ వన్ ఇస్ థోరియం. దీని గురించి డిస్కస్ చేసాం. చూడండి ఇక్కడ. సో మనకు ఫెర్టైల్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే థోరియం 232 అండ్ యురేనియం 234 and uranium 236 and uranium 238. These are the example for fertile materials. And similarly fissile material example ఏంటంటే uranium 233, uranium 235, uranium 237, plutonium 239. These are the example for fissile and fertile material. And remember these points and example direct అడుగుతాడు. ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో చూస్ ద ఫెర్టైల్ ఏది, ఫెజల్ ఏదని అడుగుతాడు, ఆర్ ఇన్కరెక్ట్ ఏదని అడుగుతాడు. అండ్ మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా రిపీట్ అయ్యాయి. సబ్ ఇంజనీర్, జెన్కో, ట్రాన్స్కో, ASSC, వీటిలో కూడా రిపీట్ అయ్యాయి క్వశ్చన్ ఇవి. సో రిమెంబర్. సో నేను ఇక్కడ చెప్తాను, షార్ట్ కట్ చూడండి ఒకటి. సో హియర్ అబ్జర్వ్ చేయండి, ఫిజికల్ మెటీరియల్కి వచ్చేసరికి ఏమున్నాయి ఇక్కడ 233, 35, 7, 9. These are the, I can say, odd numbers, right? So ఇక్కడ చూడండి 232, 34, 36, 38. సో సిమిలర్ టు ఈవెన్ నెంబర్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈవెన్ ఉన్నాయని ఫెర్టైల్ అని, ఆడ్ ఉన్నాయని ఫజిల్ అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈవెన్ ఆడ్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ. సో ఫెర్టైల్కి వచ్చేసరికి 2 ఈలు ఉంటాయి. సో ఇఫ్ సపోజ్ 2 ఈలు ఉంటే దాన్ని ఈవెన్ అనుకోండి, దట్స్ ఇట్. ఫిజిల్లోకి వచ్చేసరికి ఓన్లీ 1 ఈ ఉంటుంది, దట్ ఈస్ ఆడ్. సో ఒకటి రిమెంబర్ చేసుకోండి, దట్స్ ఇట్, చాలు మీకు ఇనఫ్.
అండ్ వన్ మోర్ అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ది హియర్ ఫిజైల్ మెటీరియల్, ఫర్టైల్ మెటీరియల్ అంటే ఏంటో చూస్తున్నాం కదా, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నా, దట్ ఈస్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాసెస్ fission and fusion process. Let's see here fission process first. Breaking a రాసాను చూడండి ఇక్కడ స్టేట్మెంట్, బ్రేకింగ్ ఏ బిగ్ న్యూక్లియస్ ఇంటూ స్మాల్ న్యూక్లియర్ అంటే బిగ్ న్యూక్లియస్ ని స్మాల్ న్యూక్లియర్గా 2 or more స్మాల్ న్యూక్లియర్గా కన్వర్ట్ చేయడం. హియర్ ఫ్యూజన్ ప్రాసెస్ వచ్చేసరికి యాడింగ్ ఏ 2 or more న్యూక్లియర్ ఇంటూ ఏ స్మాల్ న్యూక్లియర్. స్మాల్ అని కాదు, 2 or more న్యూక్లియర్ని మనం ఏం చేస్తున్నాం, కంబైన్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాసెస్ రెండింటి ప్రాసెస్కి కామన్గా నీకు ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. లెట్స్ సీ, అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్లో, ఫిజన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఒక యురేనియం తీసుకోండి. మోర్ ఓవర్లీ 3 మెటీరియల్స్ అని చెప్పినా కదా, యురేనియం, థోరియం, ప్లూటోనియం. మేజర్లీ మనం యూజ్ చేసేది యురేనియం. సో ఈ యురేనియంని ఏం చేస్తారంటే ఒక న్యూట్రాన్తో కొలైడ్ చేస్తారు. సో ఆ న్యూట్రాన్తో కొలైడ్ చేస్తారు. ఎన్ ఫర్ న్యూట్రాన్ హియర్, యూ మీన్స్ యురేనియం. ఆ కొలైడ్ చేసినప్పుడు రియాక్షన్ ఏవే రియాక్షన్స్ అనేది వస్తాయంటే క్రోమియం 94 అనేది రిలీజ్ అవుతుంది. క్రోమియం 94 అనేది రిలీజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ వచ్చేసరికి బేరియం 141 అనేది రిలీజ్ అవుతుంది. క్రోమియం 94 ప్లస్ బేరియం 141 రిలీజ్ అవుతుంది. వీటితో పాటు 3 న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ 3 న్యూట్రాన్స్తో పాటు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్. రైట్. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పొచ్చు అంటే, ఇది ఒక న్యూట్రాన్ ఉందనుకో, యురేనియం ఉందనుకుందాం. ఆ యురేనియం నేను ఏం చేస్తున్నా, ఒక న్యూట్రాన్తో కొలైడ్ చేస్తున్నా. ఆ న్యూట్రాన్తో కొలైడ్ చేసినప్పుడు అగైన్ ఇట్ విల్ డివైడెడ్ ఇంటూ 2 పీసెస్. ఆ 2 పీసెస్ని ఇవ్వనుకున్నాం. సో వీటితో పాటు అగైన్ 3 న్యూట్రాన్స్ అనేవి ఇండ్యూస్ అయ్యాయి కదా. ఆ 3 న్యూట్రాన్స్ ఏం చేయాలి, అగైన్ ఇట్ విల్ కొలైడ్. మళ్ళీ దానికి ఏం చేయాలి, కొలైడ్ అవ్వాలి. కొలైడ్ దేంతో అవ్వాలి, యురేనియానే కొలైడ్ అవ్వాలి. యురేనియానే కొలైడ్ అవ్వాలంటే అవైలబిలిటీ ఆఫ్ యురేనియం ఉండాలి కదా. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ద చైన్ రియాక్షన్, ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ దిస్ ప్రాసెస్ కంటిన్యూస్లీ, సో అవైలబిలిటీ ఆఫ్ యురేనియం విల్ బి వెరీ హై, రైట్. అంటే ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ యురేనియం అనేది ఉంటేనే కదా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యేది అండ్ కంటిన్యూస్గా జరిగేది. సో ఆ అవైలబిలిటీ ఆఫ్ యురేనియంని, ఆ సఫిషియంట్ అవైలబిలిటీ ఆఫ్ ఫజైల్ మెటీరియల్ని ఏమంటున్నామంటే మనం క్రిటికల్ మాస్ అంటాం. రైట్, ఇంపార్టెంట్ పాయింట్. అండ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి దీనికి రిలేటెడ్. ఏమంటున్నా, దీన్ని క్రిటికల్ మాస్ అంటున్నాం. సో ఈ చైన్ రియాక్షన్ ఫర్దర్ కంటిన్యూ అవ్వాలంటే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ యురేనియమ్స్ అనేవి అవైలబుల్లో ఉండాలి. అవైలబుల్లో ఉండాలని ఏమంటున్నాం, క్రిటికల్ మాస్ అంటున్నాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఈ 3 న్యూట్రాన్స్ అనేవి అగైన్ వెళ్ళి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అగైన్ కొలైడ్ అయ్యి ఇంకో యురేనియం కొలైడ్ అవుతాయి. ఆ యురేనియం అగైన్ 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేసేది, ఫర్దర్ కంటిన్యూ అవుతుంది. సో మనకి ఏమొచ్చినాయి, ఎక్స్టర్నల్ క్రోమియం, బ్రోమియం అనేది రిలీజ్. ఇలా కూడా అడగవచ్చు, అడిషనల్గా వచ్చే ఏవేవి ఒక న్యూట్రాన్ని కొలైడ్ చేసి ఏవేవి రిలీజ్ అవుతాయని కూడా అడగవచ్చు. సో దట్ ఈస్ ద హియర్ అండ్ హియర్ దట్ ఈస్ ద ఫిజన్ ప్రాసెస్. ఈ ఫిజన్ ప్రాసెస్లో ఏ మెటీరియల్స్, ఇందాక నేను డిస్కస్ చేసిన కదా ఫజైల్ అండ్ ఫెర్టైల్ అని. సో ఇందులో పార్టిసిపేషన్ మెటీరియల్ వచ్చేసరికి ఫిజైల్, రైట్. ఫెర్టైల్ అనేది నాట్ పార్టిసిపేట్. ఫిజన్ ప్రాసెస్లో ఫెర్టైల్ అనేది పార్టిసిపేట్ చేయవు. సో ఇఫ్ యూ రిమెంబర్ దిస్ పాయింట్, దీని మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, చూపిస్తానని చేపిస్తాను. నెక్స్ట్ కమ్స్ టు ఫిజన్ ప్రాసెస్. ఫిజన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఏదంటే ఇట్ క్వైట్ ఆపోజిట్ ఫర్ దిస్ ప్రాసెస్. సో ఈ 2 ఏం చేస్తాను, 2 యురేనియాన్ని నేను ఏం చేస్తున్నా, సింగిల్ న్యూక్లియస్గా కన్వర్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ అ స్మాల్ న్యూక్లియర్, దిస్ ఈజ్ స్మాల్ న్యూక్లియర్, ఐఎమ్ యాడింగ్ అగైన్ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్, కంపేర్డ్ టు ఫిజన్ ప్రాసెస్, డేంజరస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. డేంజరస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో ఈ హీట్ ఎనర్జీని కంట్రోల్ చేయలేము. సో అన్కంట్రోల్. సో ఈ అన్కంట్రోల్ చెప్పాను కదా, మనం కంట్రోల్ చేయకపోతే ఆ ప్రాసెస్ని ఏం చేస్తున్నా, బాంబ్ లెక్క బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ప్రిఫర్డ్. సో మనం ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యూజ్ చేసేది ఏంటి, ఏ ప్రాసెస్, దట్ ఈస్ దిస్ వన్, నాట్ దిస్ వన్. సో దీని మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, డైరెక్ట్ బిట్ అడుగుతాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూజ్ చేసేది ఏ ప్రాసెసర్ అంటారు, ఫిజిన్ ఆర్ ఫ్యూజన్, రెండు ఉంటాయి ఆప్షన్లో. కన్ఫ్యూజ్ అవుతాం, చూసుకోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఫిజిన్ అండ్ ఫ్యూజన్,
రైట్, దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ఈ యొక్క యురేనియంను కొలైడ్ చేస్తే మనకి ఏవేవి రిలీజ్ అవుతాయి, క్రోమియం 94, బ్రోమియం 141 ప్లస్ 3 న్యూట్రాన్. ఆ 3 న్యూట్రాన్స్ని అగైన్ నేను ఏం చేస్తున్నా, అగైన్ ఒక యురేనియంతో కొలైడ్ చేస్తున్నా. ఆ యురేనియంని అగైన్ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలంటే మనకు అవైలబిలిటీ ఆఫ్ యురేనియమ్స్ అనేవి ఉండాలి, సఫిషియంట్ యురేనియమ్స్ అనేవి ఉండాలి. ఆ సఫిషియంట్ యురేనియమ్స్ అనేవి ఉండే దాన్ని ఏమంటున్నాం మనం అంటే క్రిటికల్ మాస్ అంటున్నాం. సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ యురేనియం అనే ఉండాలి. ఆ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ యురేనియం ఉండడాన్ని మనం ఏమంటున్నాం, క్రిటికల్ మాస్ అంటున్నాం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, క్రిటికల్ మాస్ అంటే ఏంటి, ఫ్యూజన్ ప్రాసెస్ అంటే ఏంది, ఫ్యూజన్ ప్రాసెస్ అంటే ఏంది, అసలు ఏది యూజ్ చేస్తాము, అసలు ఫెర్టైల్ మెటీరియల్ అంటే ఏంది, ఫెజల్ మెటీరియల్ అంటే ఏంటి. These things are you have to remember. That's it for the today's session. Thank you. If you like the content, please share and subscribe to the channel. It will motivate me to do more lectures. That's it. Thank you.